హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. మై డియర్ దొంగ రివ్యూ. దొంగతో లవ్వా? లవ్ స్టోరీలో దొంగ. పడుకుంటావా? ఇలానే పడుకుంటా మన పక్కన 207లో దొంగతనం జరిగింది. దొంగ పాడుకో. నేను ఎక్కువ తీసుకోలేదు. 2000 ఉప్పు, కందిపప్పు, మ్యాగీ మసాలా. స్టోరీ విషయానికి వస్తే సుజాత అనే అమ్మాయి లైఫ్ చాలా సాడ్ గా సాగుతూ ఉంటుందండి. ఫ్రెండ్స్ అసలు పట్టించుకోకుండా, బాయ్ ఫ్రెండ్ టైం ఇవ్వకుండా, ఇగ్నోర్ చేస్తూ అలా తను బాధపడుతుండగా తన లైఫ్ లోకి, తన అపార్ట్మెంట్ లోకి, తన ఫ్లాట్ లో ఒక దొంగ ఎంటర్ అవుతాడు. అతనే సురేష్, మన అభినవ్. ఆ దొంగ వల్ల తన లైఫ్ ఎలా మారింది, ఏం జరిగింది అనేది స్టోరీ. సుజాత, సురేష్, సుజాత పేర్లు బాగా కలిసినాయి. దొంగతో ఫ్రెండ్షిప్ ఏంటి నీకు? దొంగలు మనుషులు కారా? మనుషులు దొంగలు కారా? అండ్ దొంగలకు మనసు ఉండదా? మనసుకి అదేంటి ఫినిష్? ఐ డోంట్. కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి, బట్ టేకింగ్ చాలా బాగుంది. మూవీలో సీన్స్ చాలా తక్కువ, మూవీ డ్యూరేషన్ కూడా తక్కువే, బట్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కన్వర్జేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి కూడా. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అభినవ్ యాక్టెడ్ వెల్ ఇన్ హిస్ రోల్. సర్ప్రైజింగ్లీ ఈ మూవీలో అభినవ్ యాక్టింగ్ ని డామినేట్ చేసిందండి హీరోయిన్ శాలిని. హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేసింది అండ్ ఆ సుజాత అనే క్యారెక్టర్ కూడా మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. మూవీ అయితే నాకు బాగా నచ్చిందండి. ఓటీటీ ఫిలిం కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా సింపుల్ గా చూసేసా, నచ్చింది. ఓటీటీ మూవీస్ లో కూడా ఇది చూద్దామా వద్దా అనే డౌట్ కొంతమందికి ఉండొచ్చు. ఏం డౌట్ లేకుండా చూసేయండి. మంచి ఫీల్ గుడ్ కామెడీ ఫిలిం ఇది. ఫ్రీగా ఉన్న టైంలో చూడండి, ఆల్ స్ట్రీమ్ అవుతుంది మూవీ. కెవ్వు కేక అనలేం గానీ బోర్ అయితే ఖచ్చితంగా కొట్టదు. యూ విల్ ఎంజాయ్ ఇట్. నువ్వు మెకానికల్ ఇంజనీర్ కదా, ఏ కంపెనీ? మైక్రోసాఫ్ట్. కంపెనీ విప్రో, కంప్యూటర్ మైక్రోసాఫ్ట్. రాజా సినిమాలో వెంకీలాగా చాలా మంచోడే. నాకన్నా ఒక దొంగ ఎక్కువైపోయాడా? ఒక రిలేషన్షిప్ లో స్పేస్ చాలా ఇంపార్టెంట్. లవ్ అంటే ఎమోషన్ కాదు, లవ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఏడున్నావు, ఎప్పుడొస్తావు, ఎవరితో ఉన్నావు, లొకేషన్ పంపి, ఇట్లుండాలి లవ్ అంటే. దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.